ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖలక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రైట్, ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల అజెండాగా భేటీ జరగనుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆ రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇక 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఇక 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆపై 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల అజెండాగా భేటీ జరగనుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇక ఆ రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇక 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఇక 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆపై 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా అప్డేట్స్ అందిస్తారు. రైట్ సునీల్. ఈ ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. కేబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల సంబంధించి ఈ నెల 8 నుంచి జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 8వ తేదీన గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెడతారు. 11వ తేదీన సెలవు ఆదివారం కాబట్టి మళ్ళీ 12 నుంచి వరుసగా 5 రోజుల పాటు అసెంబ్లీ కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఈ అసెంబ్లీ సెషన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తున్నటువంటి గ్యారంటీ హామీలకు సంబంధించి ఈ అసెంబ్లీ వేదికగానే ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తొందరలోనే ఇటు మహిళలకు 500కు ఉచిత గ్యాస్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు. అదేవిధంగా 200 యూనిట్ల లోపు పవర్ అంటే విద్యుత్ వీటికి సంబంధించి కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీలో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆదివారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎజెండా కూడా మరి కాసేపట్లోనే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 12వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఇటు రాబోయే రోజుల్లో ఏ బిల్లు ప్రవేశపెట్టాలి ఏంటి అన్న అంశాలను సంబంధించి కావచ్చు. ఆ తర్వాత మిగతా తీర్మానాలు కూడా ఈ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రెజినా. రైట్, థ్యాంక్ యూ సునీల్.